వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే సాగు భూమిలో భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగాలేంటి మరియు భూసార పరీక్షకు కావాల్సిన మట్టి శాంపిల్స్ ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి చూద్దాం. కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. విషయంలోకి వెళ్లే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు మరియు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ముందుగా భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. మొదటగా భూసార పరీక్ష చేయకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం. భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధిక మొత్తంలో రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల సాగు భూమికి నష్టం కలుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలు ఉన్నాయి, పంటకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. మరియు భూసార పరీక్షలు చేయించడం వల్ల మనకి ఇంకా ఏ ఉపయోగాలు ఉన్నాయంటే భూమి యొక్క భౌతిక రసాయన స్థితిని తెలుసుకోవచ్చు, ఏ పంటలు పండించడానికి అనువుగా ఉంటుందో తెలుసుకోవచ్చు మరియు ఈ పరీక్షలతో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కార్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియం వంటివి తెలుస్తాయి మరియు పంట పొలాలలో చౌడు, ఆమ్ల స్థాయిని నిర్ధారించి సరిచేసేందుకు సరైన పద్ధతులు సిఫారసు చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మట్టి శాంపిల్స్ ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, ఎక్కడ తీయకూడదు అనే విషయం గురించి చూద్దాం. ఫస్ట్ ఈ శాంపిల్స్ ఎప్పుడు తీయాలి అంటే పంట వేసే ముందు లేదా పంట కోసిన తర్వాత శాంపిల్స్ తీసుకోవాలి మరియు ఎరువులు వేయకముందే శాంపిల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ తీయకూడదు అంటే చెట్ల కింద, గట్ల దగ్గర, నీటి కాలువల పక్కన, భూమిలో తేమ ఉన్న, పైరు ఉన్న మరియు ఎరువు కుప్పల వద్ద శాంపిల్స్ తీయకూడదు. నెక్స్ట్ ఈ శాంపిల్స్ తీయడానికి కావాల్సిన పరికరాలు ఏంటి అంటే గడ్డపార, పార, శుభ్రమైన బకెటు మరియు పాలిథిన్ కవర్ లేదా బ్యాగు అవసరం అవుతాయి. ఇప్పుడు మట్టి శాంపిల్స్ ఎలా తీయాలి, విధానం ఏంటో తెలుసుకుందాం. ఈ విధానం మీరు జాగ్రత్తగా చేయాలి. మీరు మట్టి శాంపిల్స్ తీసే విధానం బట్టి ఆ మట్టి శాంపిల్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా తీయండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఒకటి గమనించాలి. అది ఏంటంటే ఒకవేళ మీ పొలంలో ఒంపు దింపులతో వాలు ఉన్న, మీ పొలం వేరువేరు రంగులతో కనిపిస్తున్నా, మీ పొలంలో చౌడు భూమి కనిపిస్తున్నా మరియు నీరు నిల్వ ఉండే చోట్లలో ఇలాంటి ప్రదేశాలలో మీరు వేరువేరు మట్టి శాంపిల్స్ తీసుకోవాలి. ఆ శాంపిల్స్ కలపకూడదు. ఒకవేళ మీ పొలం అంతా సమానంగా ఉండి ఒకే రకంగా ఉంటే 5 ఎకరాలకు జిగ్జాగ్ పద్ధతిలో దాదాపు 8 నుంచి 12 చోట్లలో మట్టి శాంపిల్స్ తీసుకోవాలి. మట్టి శాంపిల్స్ తీసుకునేటప్పుడు శాంపిల్స్ తీసుకునే ప్రదేశంలో అక్కడ ఉన్న గడ్డి, రాళ్ళు, చెత్తాచెదారం మొత్తం శుభ్రం చేసి అక్కడ 15 సెంటీమీటర్ల వి ఆకారంలో గుంత తవ్వి ఆ వి ఆకారం గుంత సైడ్స్ ఉన్న మట్టి పారతోని తీసుకొని శుభ్రమైన బకెట్ లేదా పాలిథిన్ కవర్లో వేసుకోవాలి. అట్లా జిగ్జాగ్ పద్ధతిలో దాదాపు 8 నుంచి 12 మట్టి శాంపిల్స్ ఒక 5 ఎకరాలకు తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ అన్నీ ఒక పట్టాపై వేసుకొని ఆ మట్టి శాంపిల్లో ఉండే గడ్డి, రాళ్ళు, చెత్తాచెదారం మొత్తం తీసి మట్టి గడ్డలు ఉంటే ఆ మట్టి గడ్డలను చిదిమి తర్వాత మట్టిని గుండ్రటి ఆకారంలో చేయాలి. ఇక్కడ ఫోటోలో చూడండి, ఈ విధంగా గీతలు గీయాలి. గీతలు గీసిన తర్వాత దాంట్లో 1, 2, 3, 4 అని సంఖ్యలు వేసుకొని ఫస్ట్ 1, 4 భాగాలను వేరు చేసి మళ్ళీ గుండ్రటి ఆకారంలో చేసి మళ్ళీ గీతలతో 4 భాగాలు వేరు చేసి ఇప్పుడు 1, 4 భాగాలను ఉంచి 2, 3 భాగాలను వేరు చేయాలి. ఇలా ఈ మట్టి నమూనా ఒక 1/2 kg వచ్చే వరకు ఈ పద్ధతిని చేయాలి. వచ్చిన ఆ 1/2 kg మట్టి శాంపిల్ను శుభ్రమైన పాలిథిన్ సంచిలో వేసుకొని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి పంపాలి. కొన్ని రోజుల తర్వాత ఆ మట్టి శాంపిల్ యొక్క ఫలితాలు వస్తాయి. వాటి ఆధారంగా మన పొలంలో ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, ఏ పంట వేయాలి అనే విషయం మనకు తెలుస్తుంది. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ధన్యవాదాలు.